ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి చీఫ్ గెస్ట్ డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు, సింఫనీ గాస్పెల్ టీమ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్, క్రిస్టియన్ మ్యూజిక్ లెజెండ్. వారికి సమయాన్ని కేటాయిస్తున్నాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎంతో ఘనంగా, వైభవంగా దేవుని నామ మహిమార్థం నిర్వహిస్తున్న ఈ 40వ అంతర్జాతీయ సెమినార్లో నేను కూడా పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి తండ్రి గారు, డైరెక్టర్ జయశాల్ గారికి, అలాగే లాజరస్ ప్రసన్న బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను మాట్లాడడానికి, పాడడానికి మాత్రం రాలేదు. ఈ గంభీరమైన ఇంతమంది అభిషక్తుల కలయికలో, అలాగే మా ఆత్మీయ స్నేహితులు కింగ్ జాన్సన్ విక్టర్ గారు కూర్చోవలసిన వేదిక మీద, అలాగే వారి లెగసీ, వారి ప్రభావం నిండి ఉన్న ఈ ప్రాంగణంలో నేను గడపటమే ఒక ఆశీర్వాదం అని నేను ఈ స్థలానికి రావడం జరిగింది. దైవజనులు తండ్రి గారు మరి సంవత్సరాలు గడిచే కొలది అనేక మంది యోధులను, సిలువ యోధులను, వీరులను తయారు చేస్తూ అద్భుతమైన దైవవాక్య సత్యాలు ప్రజలకు వివరించడానికి, దేవుని పక్షం నిలబడి పోరాటం చేయడానికి మరి వారు శిష్యులను ఇలా తయారు చేస్తున్న విధానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మరి కింగ్ జాన్సన్ విక్టర్ గారిని అసలు ఏ క్షణంలోనూ, అసలు ఏ యాంగిల్లోనూ, ఏ ఏరియాలోనూ మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం నాకు ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కనుక ప్రతి పాట రిలీజ్ అయినప్పుడు కూడా మరి వారి ప్రేరణ అని అక్కడ వేయటం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. కనుక ఈ సంవత్సరం ప్రత్యేకంగా 7 భాషల్లో ఒక పాటని విడుదల చేయడం చాలా సంతోషం. దానికి కూడా కథ కాదు ఇది, నిజమే ఇది అనే ఆ టైటిల్ నిర్ణయించడం చాలా శ్రేష్టమైన విషయం. ఇంతకుముందు ఈనాడులో ఆదివారం స్పెషల్ బులెటిన్లో ఇది కథ కాదు అని ఒక స్టోరీ వచ్చేది. సండే మ్యాగజైన్ చాలామందికి తెలుసు. అంటే ఇది కథ కాదు అని నిజమైన స్టోరీ రాసేవాళ్ళు, అక్కడ దాన్ని కథ కాదు అని చెప్పేవాళ్ళు. కనుక దేవుని వాక్య సత్యాలని మరి ఆధారాలతో సహా నిరూపిస్తూ మరి ప్రజలకు కనువిప్పు కలిగించేలా, ఎదురాడే వారికి సమాధానం చెప్పేలా మరి ఈ వాక్య సందేశాలు మాత్రమే కాకుండా పాటలు కూడా వెలువడడం చాలా సంతోషం. పాటల్లో కొన్ని కేటగిరీలు ఉంటాయి. ఒక కేటగిరీ ఏంటంటే శూన్య గీతాలు. అందులో ఏం ఉండదు, కానీ పాట అది. ఇవాళ యూట్యూబ్లో ఎక్కువ భాగం ఇవే శూన్య గీతాలు. వాళ్ళకు తలాంత ఉండదు, రాసే తలాంత ఉండదు. కూర్చొని వాళ్ళ బుర్రలో తిరిగే 10 పాటలు, ఆ మొక్క ఈ మొక్క అన్ని మొక్కలు మిక్సీలో వేసి దాన్ని తిప్పితే ఒక పాట తయారవుతుంది. దాంట్లో ఒక అంశం ఉండదు, ఒక మెసేజ్ ఉండదు. రెండో కేటగిరీ దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తూ సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా రాసే కేటగిరీ. వారు అక్కడ కూర్చోవడమే మనకు ఒక అద్భుతమైన ఒక ప్రోత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మరి ప్రసన్న బాబు గారు ఒక పాట ప్రత్యేకంగా పాడమని అడిగారు. అందుకే ఒక చరణం కత్తిరించాను, నాకు సమయం విలువ తెలుసు కనుక. 139వ కీర్తన 14వ చరణంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి, అందువలన నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నానని మాట ఉంటుంది. ఆ మాటని పల్లవిగా మొదలుపెట్టి మరి ఆయన మనల్ని కలుగు చేసిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆలోచించి రాసిన పాట ఇది. ఈ పాట ఇది కూడా 2 చరణాలు పాడి వినిపిస్తాను.
నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. కొంచెం ట్రాక్ పంచు. నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. స్తుతులు చెల్లించుచున్నా అందువలన, స్తుతులు చెల్లించుచున్నా అందువలన నన్ను కలుగజేసిన విధము తలపోసిన భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున. తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన తన స్వరూపమున నరుని నిర్మించిన అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన దేవుడు తన కంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను. దేవుడు తన కంటే కొంతే నన్ను తక్కువగాను చేసెను. ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన, స్తుతులు చెల్లించు